ఇక డీటెయిల్స్ చూస్తే బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వలాభం కోసమే దళితులను తప్పుదోవ పట్టిస్తున్నారని నల్గొండ జిల్లా నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. ఉన్నతోద్యోగిగా అక్రమంగా వేల కోట్లు సంపాదించిన చరిత్ర ప్రవీణ్ కుమార్దేనని ఆరోపించారు. రాజకీయ మనుగడ కోసమే దళిత యువకులను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు అనుభవిస్తూ ప్రభుత్వ సొమ్మును దోచుకున్న ఆయన అని వ్యాఖ్యానించారు. తన పైన తుంగతుర్తి ఎమ్మెల్యే పైన నిరాధారమైన ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. తమపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. తమపై అనవసర నిందలు వేసినందుకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. తాను అక్రమ సంపాదన చేసినట్లు రుజువు చేస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు. ఆలోచించి మాట్లాడాలి. ఏది పడ్డది మాట్లాడితే గాలి వదిలేస్తే నా పేద పిల్లలకు అన్నం పెట్టే కాడ కూడా కమిషన్ కొట్టే దుర్మార్గుడు నువ్వు. ఇక నువ్వు నీతులు చెప్పి రాజకీయాలు మాట్లాడితే ప్రజలు పిచ్చోరు కాదు. బిఎస్ పార్టీ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు గత సంవత్సరం కంటే ముందు కేసీఆర్ గారి దగ్గరనే 8 సంవత్సరాలు పనిచేసినాడు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గురుకులాలను తీసుకొచ్చి ఒక నమ్మకంగా కోట్ల రూపాయలు ఇచ్చి బడ్జెట్ పెట్టి పేద విద్యార్థులకు విద్యను అందించే కార్యక్రమం చేస్తే అది నేనే చేశానని చెప్పుకుంటాడు, గొప్పలు చెప్పుకుంటాడు. ప్రభుత్వంలో పార్ట్గా ఒక ఉద్యోగ రీత్యా నీ ధర్మంగా పనిచేసినావు. ఈరోజు రిజర్వేషన్ అనేది కూడా మీరు అనుభవించారు. ఉద్యోగ రీత్యా మీ భార్య రిజర్వేషన్ అనుభవిస్తుంది, నీ కుటుంబంలో 2 రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు లేక రోడ్ల మీద తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు, అలాగే రిజర్వేషన్ అవకాశం దొరకకపోయాయి. ఈరోజు రాజకీయ రిజర్వేషన్ కూడా మీరే అనుభవిస్తున్నారు. బిఎస్ సర్వీస్ ఉన్నా కూడా ఉద్యోగాలను వచ్చి రాజకీయాలకు వచ్చి ఏదో ఉద్ధరిస్తా అని చెప్పి బహుజన రాజ్యం అని చెప్పాలని చెప్పిన వాళ్ళేమో ఉత్తరప్రదేశ్లో ఏమో మూలపడ్డది ఆ పార్టీ. అక్కడ ఈయనేదో దేశంలో ఏదో ఉద్ధరిస్తా చెప్తా అని చెప్పి ఇవాళ ఇప్పుడిప్పుడే మా దళిత సోదరులు అందరూ ఉద్యోగాలు చేసో, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేసో, లేకపోతే ఏదో తెలివితేడుతో 10 రూపాయలు సంపాదించుకుని తెలియ బతుంటే ఇక బహుజన రాజ్యం చేస్తా అని చెప్పి లేచి వచ్చి మరి వాళ్ళందరినీ కూడా రోలం చేసే పరిస్థితి చేస్తుండు. అంతేకాకుండా నిన్న మా మీద ఒక ఆరోపణ చేశాను. గాదర్ కిషోర్ గారు, తుంగతుర్తి ఎమ్మెల్యే గారు, నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు, ఇటు నగరకాయల ఎమ్మెల్యే నేను ముగ్గురం కలిసి 3,500 కోట్ల రూపాయలు సంపాదించినామంట.